తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. అయితే ఈ సందర్భంగా ఆరోగ్య ఉత్సవాలు కూడా జరుపుకోబోతుంది. ఓవరాల్గా ఆరోగ్య శాఖ సాధించిన విజయాలేంటి, ఎట్లాంటి ఫెసిలిటీస్ హాస్పిటల్స్లో కల్పించారు, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. సార్ చెప్పండి, 1 year కంప్లీట్ చేసుకున్నారు, ఆరోగ్య ఉత్సవాలు జరుపుకోబోతున్నారు. హాస్పిటల్స్లో మినిమం ఫెసిలిటీస్ మొదలుకొని ఇటు ఉద్యోగ కల్పన వరకు ఎట్లాంటి అభివృద్ధిని మీరు సాధించారు డిపార్ట్మెంట్లో? మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వే కానీ ఎప్పుడైనా 3 అంశాల మీద దృష్టి పెడుతుంది. ఒకటి వైద్యం, రెండోది విద్య, మూడోది సామాజిక భద్రత. గతంలో నేను విద్యాశాఖ మంత్రి ఉంటాను, ఇప్పుడు వైద్యశాఖ. వైద్యం అనేది కామన్ మ్యాన్ అప్పుల పాలు కాకూడదు. సామాన్యునికి ప్రభుత్వ ఆసుపత్రి దవాఖాన అంటే సంపూర్ణంగా విశ్వాసం పెరగాలి. ఆ దిశగా నేను తీసుకున్న నిర్ణయాలు, ఉదాహరణకు ఇప్పుడు కొత్త ఉస్మానియా హాస్పిటల్ సుమారు 2,000 కోట్ల రూపాయలతోటి రాబోయే కాలంలో శంకుస్థాపన చేయబోతున్నాము. అదే రకంగా ఉద్యోగ కల్పన 8,000 పోస్టులను భర్తీ చేశాము. నర్సింగే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ, మళ్ళీ ఈరోజు డాక్టర్స్ 442 మంది, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్స్, ఫార్మకాలజిస్టులు, ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ భర్తీ చేస్తున్నాము. అదే రకంగా 8 కొత్త కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు. నర్సింగ్ ఫ్యాకల్టీకి తెలంగాణలో చాలా పొటెన్షియాలిటీ ఉన్నది. నర్సింగ్ అనే వరకు ఏంటి అంటే గ్రామాలలో మన అమ్మాయిలు, మన ఆడపడుచులు నర్సింగ్ చేయాలి, నర్సింగ్ ఆఫీసులను కావాలి, మేము సేవ చేయాలి, ఒక దృక్పథము, ఒక కళ. ప్రభుత్వ పరంగా ప్రతి జిల్లాకు, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక నర్సింగ్ కాలేజ్ కావాలి, అవసరము. ఆ దిశగా ఈరోజు 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు, సుమారు 500 కోట్ల రూపాయలతో వెచ్చించి ఈ వైద్య విద్యా రంగంలో స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి. అదే రకంగా హాస్పిటల్ బెడ్స్, శాంక్షన్డ్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది కింద పడుకుంటున్నారు, ఎన్ని అవసరము, ఆ దిశగా వర్కౌట్ చేసినాము. ఏ హాస్పిటల్కి అయితే అడిషనల్ బెడ్స్ అవసరమో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో, దాన్ని స్ట్రెంథెన్ చేసే దిశగా మా కృషి ఉంటుంది. ఇకపోతే NCD, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. తెలంగాణ సమాజం భారతదేశంలో ముఖ్యంగా 4 రోగాలు, ఒకటి హైపర్ టెన్షన్, రెండోది హార్ట్ అటాక్లు, మూడోది డయాబెటిక్స్, 4వది క్యాన్సర్. సామాన్యునికి తక్కువ అవగాహన ఉంటుంది. ఒక డయాబెటీస్ పేషెంట్కు డయాబెటీస్ వచ్చిందనే అంశం అంత త్వరగా తెలియదు. తను కాపాడుకోవాలి. ఈరోజు వాస్కులర్ సెంటర్స్ని, 7 వాస్కులర్ సెంటర్స్ని డయాబెటిక్ సంబంధించి, డయాలసిస్కి సంబంధించి 7 వాస్కులర్ సెంటర్స్ ఆల్రెడీ శాంక్షన్ చేశాము. IVF ఎప్పుడో నుంచో గాంధీ హాస్పిటల్ IVF అన్నారు, కానీ ఈరోజు తీసుకొచ్చి దాని ఆచరణలో తీసుకొచ్చినాము. అదేవిధంగా IVF గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు పేట్లబుర్లో కూడా IVF సెంటర్ ప్రారంభం కాబోతున్నది. ఈ రకంగా ప్రజలకు, సామాన్య ప్రజలకు ఏమి కావాలి, ఏ రకంగా అయితే మెరుగైన వైద్యము, ప్రధానంగా మనము ఫిజికల్ మ్యాపింగ్ చేసుకోవాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎక్కడ ఉన్నది, సబ్ సెంటర్ ఎంత ఉన్నది, సగటున యావరేజ్ డిస్టెన్స్ ఎంత ఉన్నది, ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో ఎంత దూరంలో ఉన్నది, వైద్య సేవలు ఏ మేరకు అందుతున్నాయి, ఏమి చేయాలి, దానికి అనుగుణంగా సబ్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటరు, CSL అప్గ్రేడేషనే కానీ, దానికి తోడు అంబులెన్స్లు, 213 కొత్తగా అంబులెన్స్లు దీన్ని ప్రవేశపెట్టడము. అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది తగ్గాలి. ఆ గోల్డెన్ అవర్ని మనం గౌరవించాలి. ఆ గోల్డెన్ అవర్లో ఆ పేషెంట్ని మనం కాపాడుకోవాలి.
అందు గురించి కొత్తగా అంబులెన్స్ని తీసుకురావడం, ఇంకా ఒక 77-80 అంబులెన్స్లు అవసరం ఉన్నాయి, అవి కూడా త్వరలోనే ప్రవేశపెడతాము. ఆ గోల్డెన్ అవర్ అనే పేషెంట్ని కాపాడుకోవాలి. ట్రామా సెంటర్స్ని ఏర్పాటు చేయాలి, అదే రకంగా క్యాన్సర్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. అంటే సామాన్యునికి ఎక్కడ కూడా 90% ట్రీట్మెంట్ అనేది జంటనాలకు వచ్చే అవసరం లేకుండా కృషి చేయాలనేది ఒక సదుద్దేశం. రైట్. మీరు బాధ్యతలు తీసుకునేటప్పుడు ఈ శాఖకు వచ్చిన కొత్తలో మీరు అన్నారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని ఫుల్ ప్లెజ్డ్గా అమలు చేస్తాము అని. అది ఎంతవరకు వచ్చింది? అండ్ మోరోవర్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ సౌకర్యాలు పెంచడంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించిన దోపిడీని అరికట్టే ప్రయత్నం చేస్తామని మీరు ఫస్ట్లోనే చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది ప్రయత్నం? మేము 10 టాస్క్ ఫోర్స్లు నియమించాము. ఆ టాస్క్ ఫోర్స్ బాధ్యత చెప్పాము. ప్రతి జిల్లాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్సే కానీ, ఐవీఎఫ్ సెంటర్సే కానీ, ఇతర వైద్య సేవలు అందించే ప్రైవేట్ సెక్టార్లో ఇదే కానీ ఇన్స్పెక్షన్ చేయాలి. అవసరం మీద యాక్ట్ కింద ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాలి. ఎక్కడైతే ఉల్లంఘన ఉన్నా, పేదవానికి అభద్రత కలిగిన మేము రియాక్ట్ అవుతాము. ఆ దిశగా మా ఇన్స్పెక్షన్స్ కొనసాగుతున్నాయి. మీరు ఏ జిల్లా తీసుకోండి, టాస్క్ ఫోర్స్ పోతుంది, ఇన్స్పెక్షన్ చేసుకొని వస్తుంది, రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది, వాళ్ళకి నోటీసులే కానీ లేదా రద్దు చేయడమే కానీ ఇవన్నీ కూడా ప్రక్రియ కొనసాగుతున్నది. రైట్. ఇక ఫుడ్ సేఫ్టీ మీద కూడా మీరు ప్రత్యేక దృష్టి సారించారు. చాలా రైడ్స్ కూడా జరుగుతున్నాయి. రెగ్యులర్గా హోటల్స్లో మీరు పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కొరత అనేది గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి. సో దానిపైన ఏమైనా దృష్టి సారించారు? మీకు ఒక ఫుడ్ సెక్టారే కాదు, డ్రగ్ సెక్టారే కానీ, ఫుడ్ సెక్టారే కానీ, డ్రగ్ ల్యాబ్సే కానీ, ఫుడ్ ల్యాబ్సే కానీ చాలా అవసరం. ఈరోజు మొబైల్ ఫుడ్ ఇన్స్పెక్షన్ వ్యాన్స్ కూడా తీసుకొచ్చాం, ఇంకా కొన్ని వస్తున్నాయి. అదే రకంగా ఫుడ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇన్స్పెక్షన్స్ కంటిన్యూ ప్రాసెస్ అది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తున్నాము. ఇంకా దీన్ని విస్తరింపజేయాలి. ఎందుకంటే హైదరాబాద్ పెద్ద సిటీ అయిపోయింది, ఫుడ్ జాయింట్స్ ఎక్కువైపోయాయి. వాళ్ళకు కూడా ఒక అవగాహన రావాలి. అయ్యా మేము ఇలాంటి సర్టిఫికెట్స్ ఇవన్నీ మేము పెట్టుకోవాలి, హైజీన్ కండిషన్స్ని మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళకు అవగాహన రావాలి. ప్రభుత్వం కూడా రెగ్యులేట్ చేయాలి. అవసరం చేయాలి, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. ఆ దిశగా మీరు పేపర్లో చదువుతూనే ఉన్నారు. ఆ దిశగా మా ప్రయత్నం ఉన్నది, మా కృషి ఉన్నది. రైట్. ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చేసరికి మెడికల్ సంబంధించి మెడికల్ షాప్స్ కావచ్చు, లేకపోతే మందుల సరఫరా విషయంలో కావచ్చు, కొంత ల్యాబ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని కొంత బయటపడడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మోరోవర్ ఈ మధ్య కాలంలో DCA చేసిన రైట్స్లో కూడా మనం చాలా శుద్ధపిండి కానీ ఇతర డ్రగ్స్ విషయంలో నాణ్యత లోపిస్తుంది అని చెప్తున్నారు. వాటి మీద ఎట్లాంటి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? మేము క్లియర్ డైరెక్షన్ ఇచ్చాము మా డ్రగ్ కంట్రోలర్కి. అది గవర్నమెంట్ మెడికల్ హాల్సే కానీ, ప్రభుత్వం మెడికల్ హాల్సే కానీ, ఫార్మసీయే కానీ, ఎక్కడైనా కానీ ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ అనేది చాలా అవసరము. అవసరం వల్ల చర్యలు తీసుకోండి. డ్రగ్స్ కొరత అనేది ఇప్పుడు ఇక్కడ కొరత లేదు. మీకు ఈరోజు ప్రతి జిల్లాలో ఒక సెంట్రల్ మెడికల్ స్టోర్ ఉన్నది. యావరేజ్గా ప్రతి నెల మేము 60 కోట్ల రూపాయలు, యావరేజ్గా 50 నుంచి 60 కోట్ల రూపాయలు డ్రగ్స్ పేమెంట్ చేస్తున్నాము. గతంతో పోలిస్తే చాలా పెద్ద అమౌంట్ ఇది. వాళ్ళకి ఎక్కడ కూడా పేమెంట్స్ డిలే కాకూడదు, సప్లైలో డిలే కాకూడదు. ప్లస్ ఈ సెంట్రల్ మెడికల్ స్టోర్స్ అనేటివి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసినాము. సాఫీగా డ్రగ్స్ అనేటివి ప్రతి హాస్పిటల్కు, పిఎస్సికి, సబ్ సెంటర్కు, సిఎస్సికి, అన్ని హాస్పిటల్కు సాఫీగా ఈ డ్రగ్స్ సప్లై కొనసాగాలి. రైట్. రానున్న రోజుల్లో పేద ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించడానికి ఇంకా శాఖలో ఎట్లాంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు? ప్రణాళికలు అంటే చెప్పాను కదా మీకు, NCD, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ప్రజలకు ఒక అవగాహన అనేది కల్పించాలి. మేజర్గా షుగర్, డయాబెటీస్, క్యాన్సర్, హైపర్ టెన్షన్. సో ప్రత్యేకంగా ప్రతి పెద్ద హాస్పిటల్లో ఒక NCD క్లినిక్ ఉండాలి. అంటే ఆ పేషెంట్కు అర్థం కావాలి, ఈ రోగానికి నేను ఈ క్లినిక్కు పోవాలి. హాస్పిటల్లో 2 రకాల డయాబెటీస్ ఉంటుంది. కొంత క్యూర్ అవుతుంది, కొంత కంటిన్యూ మెడికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే రెగ్యులర్గా పేషెంట్ రెగ్యులర్ అవుతాడు. సో అన్ని జాగ్రత్తలు పడాలి అంటే ప్రజలకు అవగాహన రావాలి. ప్లస్ ఈ క్యాన్సర్కు సంబంధించి మొబైల్ స్క్రీనింగ్ వ్యాన్స్ వస్తుంది. ప్రతి గ్రామం సంవత్సరానికి ఒక్కసారన్నా
ఈ డయాబెటీస్ సంబంధించి ఒక 2 సార్లు 3 సార్లు దాంతో సహా స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్కు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇంకా సులభం కావాలనే ఉద్దేశంతో హెల్త్ కార్డ్స్ని ఇప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ తెలంగాణ పౌరునిది ఒక హెల్త్ ప్రొఫైల్ ఆ కార్డులో ఉంటుంది. ముందు జాగ్రత్తగా ఏ హాస్పిటల్కి పోయినా ఈరోజు ఆరోగ్యశ్రీ ఉన్నది. ఆరోగ్యశ్రీలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటి అంటే 50 పడకల హాస్పిటల్ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎంపానల్మెంట్కు రావచ్చు. ప్రత్యేకంగా జిల్లాలో ప్రతి ఒక్కటే హాస్పిటల్ ఉంది ఎంపానల్, మిగతా లేవు అనే మాట కాకుండా ఒక బెంచ్ మార్క్ 50 బెడ్స్ ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. పేషెంట్ ఇక్కడ కాదు, ఏ కాదు, బి కాదు, సిసి కాదు, ఈ ఏదో ఒక హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఒక ముఖ్యమైన ఆలోచన. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మెరుగైన నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడానికి, ప్రతి పేదలకి ఈ సామాన్యులకు కూడా మంచి వైద్యాన్ని అందించడానికి అన్ని హాస్పిటల్స్ని కూడా పకడ్బందీ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నాము. ఇప్పుడున్న వాటిలో కూడా కొంత మెరుగైన సౌకర్యాలను కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నామని మినిస్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.